వీడసలు తండ్రేనా? మైనర్ కూతుర్ని తాగుబోతుకు అమ్మేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం మండలం. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం ఇటీవల ఒక ఊహించని ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. మనం తండ్రి అనగానే పిల్లలను కాపాడే దేవుడని గుర్తుపడతాం. కష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చి అండగా నిలిచే మనిషిని గుర్తుపడతాం. కానీ గణపవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తండ్రి అనే మాటకే మచ్చ వేసేలా ఉంది. ఈ కథలో ప్రధాన పాత్రలో ఉన్న వ్యక్తి ఎరువ జమలారెడ్డి. భార్యతో తరచూ జరిగే గొడవలు చివరకు విడాకులకు దారితీస్తాయి. ఈ విడాకుల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒంటరిగా ఉండే పరిస్థితి, బాధ, ఒత్తిడి, మద్యం ఇవన్నీ అతన్ని ఇంతలా పట్టిపీడ్చింది. అతను తన స్వంత జీవితానికే దుష్మనిషిగా మారిపోయాడు. తనకున్న పొలం అమ్ముకొని వచ్చిన డబ్బంతా తాగాడు. జల్సాలు చేస్తూ ఖర్చు చేశాడు. మద్యం మత్తులోనే అతని రోజులు, నెలలు గడుస్తూ ఈ వ్యసనం అతన్ని మరింత దారుణమైన దారిలోకి లాగింది. అతడి అత్యంత సన్నిహితుడు నాగరాజు కూడా ఇదే రకం వ్యక్తే. ఇద్దరు కలిసి రోజు తాగి గ్రామంలో తిరుగుతూ భావమర్ది అని ఒకరినొకరు పిలుచుకుంటూ నిర్లక్ష్య జీవితం గడుపుతుండేవారు. ఇలాంటి మద్యం మత్తు రోజుల్లో నాగరాజు ఒకరోజు జమలారెడ్డికి ఊహించలేని మాట చెప్పాడు. తన 15 ఏళ్ల చిన్న కూతురిని జమలారెడ్డికి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఏ తండ్రైనా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఆమె చదువుకోవాలని, ఎదగాలని ఆశపడతాడు. కానీ నాగరాజు మాత్రం తన కూతురిని డబ్బు కోసం బేరం పట్టాడు. ఈ దారుణ ఆలోచనకు జమలారెడ్డి కూడా మద్యం మత్తులో పూర్తిగా లొంగిపోయాడు. నాగరాజు అనేకసార్లు డబ్బు అడుగుతూ ఈ పెళ్లి పేరుతో దాదాపు 20 లక్షల రూపాయలు జమలారెడ్డి దగ్గర నుంచి దోచుకున్నారు. ఇవన్నీ ఎవరికి తెలియకుండా ఒకరోజు పెళ్లి కూడా జరిపేశారు. 15 ఏళ్ల బాలికకి ఈ పెళ్లి అంటే అస్సలు నచ్చలేదు. ఆమె చిన్నది, అమాయకురాలు, చదువుకోవాల్సిన వయసులో తన జీవితంపై ఇలా దాడి జరగడంతో తీవ్ర వ్యతిరేకత చూపింది. ఆమె కాపురానికి వెళ్లకుండా నిరాకరించింది. ఈ తిరగబడే ధైర్యమే ఆమెను చివరకు రక్షించింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. నవంబర్ 12న మరోసారి నాగరాజు మద్యం కోసం డబ్బు అడిగారు. అప్పుడు జమలారెడ్డి ఘోరమైన షరతు పెట్టాడు. కూతుర్ని నా దగ్గరకు పంపిస్తేనే డబ్బు ఇస్తానని. ఏ తండ్రికైనా ఇది వినడమే అసహ్యం కలిగించే విషయం. కానీ నాగరాజు మాత్రం ఏ ఆలోచన లేకుండా, తండ్రి ప్రేమ అన్నది గుండెల్లో గింజ అంతైనా లేకుండా తన మైనర్ కూతుర్ని జమలారెడ్డి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఆ బాలిక ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే జమలారెడ్డి అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. భయంతో వణికిపోయిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న పక్కింటి వారు వెంటనే పరిగెత్తుకొని వచ్చారు. బాలికను అక్కడి నుంచి బయటకు తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నాగరాజు, జమలారెడ్డిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకి తరలించారు. ఈ సంఘటన గణపవరం గ్రామాన్ని మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి తల్లిదండ్రి మనసులో ఆలోచన రేపింది. తండ్రి అనే పదం పక్కన ఇటువంటి చర్యను ఊహించడమే అసాధ్యం. పిల్లల్ని రక్షించాల్సిన తల్లిదండ్రులే, కానీ ఇక్కడ సురక్షితంగా ఉండాల్సిన చోటే పిల్లల జీవితం ప్రమాదంలో పడింది. ఈ కేసు మన సమాజానికి పెద్ద హెచ్చరిక. మైనర్ గర్ల్స్ సేఫ్టీపై ఇంకా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో బోధించేది. పిల్లల్ని కాపాడటం ఒక కుటుంబం బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజ బాధ్యత. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం మన కర్తవ్యమే.